జయ వీరభద్రకృష్ణ నమో నమ. ఈ రాజకీయ నాయకులు వరాలు జల్లు కురిపించి ప్రజల్ని మాయలో వేసి వీళ్ళని సోమరిపోతం చేస్తున్నారు. వీళ్ళు కూడా సంక్షేమం లేకుంటే ఓట్లేయరు. ఇప్పుడు ప్రజలు కూడా దీంట్లో కారణమేనన్న. ఈరోజు వీళ్ళు తీసుకునే సంక్షేమాలు భావితరానికి శాపాలు. వీళ్ళు అప్పులు చేసి ఇస్తున్నారు. ఈరోజు అవన్నీ భావితరానికి శాపాలు. అయితే అభివృద్ధి లేదు, సంక్షేమం అభివృద్ధి రెండు ఎట్లా సాధ్యమవుతుంది? ఈరోజు మనం ప్రతి ఒక్క వస్తువు బిస్కెట్ చాక్లెట్ నుంచి మొదలు పెడితే అన్ని వస్తువుల మీద ట్యాక్స్ వేసి ఈరోజు మనం రీఛార్జీలు కానీ అన్నీ చూస్తున్నాం ఎట్లా పెరుగుతున్నాయి. నిత్యావసరాలు అన్నీ ఎట్లా సామాన్యుడు బతికేటట్టుందో ఒక్కసారి ఆలోచించండి. ఆ తినే సొమ్ము కూడా శివుడు కడుపు కంటిన్యూనా ఎట్లా తీసేస్తాడు? 10,000 తీసుకుని 20,000 తీసేస్తాడు. ఎందుకంటే శివుడు ఆజ్ఞ లేదు, ఏది జరగదు. మనం అనుకుంటాం మాయలో తీసుకుంటున్నాము. దీనివల్ల రాష్ట్రాలు దేశం నాశనం అయిపోతాయి ఆర్థికంగా. ఈ రాజకీయ నాయకులు ఈ స్కాములు చేసుకుంటున్నారు. ఇవన్నీ మీరు అడ్డుకోవాలా, మీరు చైతన్యం రావాలా. మనకి సంక్షేమం అంటే ఏమి? ఉచిత విద్య, వైద్యము, ఆరోగ్యం, మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు, నిరుద్యోగము తొలగి